గత ప్రభుత్వ హయాంలో ఏపీ గనుల శాఖలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి నేతృత్వంలో జరిగిన కేటాయింపులపై నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల మైనింగ్ కార్యాలయాలకు లేఖలు రాశారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు 2021లో జేపీ సంస్థకు కేటాయించిన ఇసుక టెండర్ల సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 2022 నుంచి వివరాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతుందో వాటి మీద ఏసీబీ ఫోకస్ పెట్టింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఆయన నేతృత్వంలోనే పలు అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ భావిస్తోంది. దీనికి సంబంధించి జిల్లాల మైనింగ్ కార్యాలన్నింటికి కూడాను లేఖలు రాయడంతో పాటు కొన్ని జిల్లాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడాను ఈ తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. 2021లో జేపీ సంస్థకి ఇసుక టెండర్లు ఇచ్చిన దగ్గర నుంచి జరిగిన లావాదేవీలు ఏవైతున్నాయో అన్ని విషయాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 2022 నుంచి వివరాలు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. ఈ ఎవరెవరైతే కనుక ఈ వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉన్నారో వారన్నిటి విషయం కూడాను కూపిలాగే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ధనంజయ రెడ్డి ఈ వెంకటరెడ్డికి సన్నిహితులుగా భావిస్తున్నారు. అంటే ధనంజయ రెడ్డి వెంకటరెడ్డిని తీసుకుని వచ్చారు. ఇద్దరు కడప జిల్లాకు చెందిన వాళ్ళు స్నేహితులు కాబట్టి ధనంజయ రెడ్డి తనను తీసుకుని వచ్చాడని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎపడా కంపెనీ అనేది ఒకటి, అంటే ఈ బైరేటీస్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీ. ఈ కంపెనీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆయన ఎండి విక్రమ్ రెడ్డి అనే అతని మీద కూడా ఏసీబీ దృష్టి పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ విక్రమ్ రెడ్డి వెంకటరెడ్డికి సన్నిహితులుగా భావిస్తున్నారు. ఈ విక్రమ్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ గా వెంకటరెడ్డి బావమరిది కూడా పనిచేస్తా ఉన్నారు. వీటన్నిటితో పాటు వెంకటరెడ్డి భార్య వ్యవహారం మీద కూడా దృష్టి పెట్టినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఆయన భార్య బిందు, ఆమె దగ్గర పనిచేసే అటెండర్ రాజు, వీరందరి మీద కూడా ఏసీబీ దృష్టి పెట్టడం జరిగింది. వీరు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే అవకతవకలకు పాల్పడ్డారనే విషయంతో పాటు పలు బినామీలు వీరికి వెనక ఉన్నారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇది అంటే ఈ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు. ఆయన జూలై 31వ తేదీన సస్పెన్షన్ చేయడం జరిగింది. అంటే సస్పెన్షన్ చేసిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఎక్కడున్నారనే విషయం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.